హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీకు చికెన్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. సో ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్గా వాష్ చేసుకున్న చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, దెన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇదైతే నేను ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. సో ఇందులోకైతే ఇవన్నీ వేసుకోవాలి. దెన్ షాహీ బిర్యానీ మసాలా. సో దీనితోటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇక్కడైతే లెమన్ జ్యూస్ అనమాట, నిమ్మరసము, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ కదండి. వితౌట్ దిస్ మన రెసిపీనే ఫుల్ఫిల్ అవ్వదు. సో తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని, దెన్ తర్వాత కర్డ్. సో మనకి ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి కాబట్టి కర్డ్ వేసుకొని తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి బాగా మసాజ్ చేసి ఈ మసాలాస్ అన్నీ ఆ పీసెస్కి పట్టేలాగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నీ వేసేసుకొని. అండ్ ఖచ్చితంగా మ్యారినేషన్ 40 to 45 minutes పెట్టుకోవాలి. సో దట్ ఈ మసాలాస్ అన్నీ ఆ చికెన్కి పట్టేస్తుందన్నమాట. సో ఈ న్యూ ఇయర్కి అయితే రెస్టారెంట్లో ఎక్కడైనా కానీ బిర్యానీ చేసుకుంటారు కదా, బిర్యానీ ఈజ్ వెరీ స్పెషల్. సో మనం ఇలానే ఇంట్లోనే చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రేమగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ ఆయిల్ వేసాను కదా, ఈ ఆయిల్ నా సీక్రెట్ అండి. ఇందులో మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని నేను ఆ ఆయిల్ ఇందులో వేస్తున్నాను అనమాట. సో దట్ ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ టేస్ట్ అనేది ఈ పీసెస్కి పడితే ఆ టేస్టే చేంజ్ అవుతుంది మనకి. సో ఇక్కడైతే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీన్నైతే మనము ఒక 40 to 45 minutes పక్కన పెట్టేద్దాం. చూసారా, మనకి మ్యారినేట్ చేశాక ఆ స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేనైతే నెక్స్ట్ బిర్యానీ ఆల్రెడీ రైస్ నేను వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. సో ఇందులోకైతే నేను వాటర్ తీసుకొని అందులోకి బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకోవాలి. మనకి బగారా ఆకు, సాజీరా, దెన్ ఇలాచి, ఉప్పు, దెన్ మిర్చి, పుదీనా, కొత్తిమీర, అండ్ నేను జీఆర్బీ నెయ్యి కూడా వేస్తున్నాను. ఒక 2 spoons వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అంతా ఇలా మనకి ఎసరు వచ్చేలాగా ఇలా బాయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి. సో హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం ఈ రైస్ని మాత్రం. 70% కుక్ అయ్యాక, సో చూసారు కదా ఆల్రెడీ మ్యారినేట్ అయిపోయిన చికెన్ ఇక్కడైతే 70% కుక్ అయిపోయింది రైస్ అయితే. సో మనం ఈ 70% కుక్ అయిన రైస్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకోవాలి. సో ఇలా ఈ గరిటెతో వేసుకోవడం వల్ల మనకి ఆ వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది అండ్ మనకి బిర్యానీ రైస్ కూడా విరగకుండా ఉంటుంది. సో ఇలా వేసుకొని మనము ఇలా అన్ని లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ మనము చికెన్లోకి కొంచెం తీసుకొని మనమైతే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. సో తర్వాత కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకైతే ఈ పైన వేసుకోవచ్చు. సో మనం ఇష్టపడి బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. సో హైదరాబాద్ అంటేనే బిర్యానీ. సో ఇలా చూసారు కదా, నేనైతే దమ్ పెట్టేసుకున్నాను. సో దానిపైన వెయిట్ పెట్టేశాను. ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. చూడండి రైస్ కూడా ఎంత పొడిగా ఉందో అండ్ టేస్ట్ కూడా చూడండి. పీసెస్ కూడా కింద పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయాయి. సో బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. సో మనం రిలేటివ్స్ వచ్చిన, బర్త్డే పార్టీస్ అయినా, దేనికైనా మనకి బాధ అనిపించినా సంతోషం అనిపించినా బిర్యానీ తింటాం. చూసారా ఎంత టెండర్గా, జ్యూసీగా, స్పైసీగా మంచి ఫుడ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకైతే. ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే అస్సలు మర్చిపోరు. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.